ఇక వార్తల వివరాలు చూస్తే హనీమూన్ ముగిసింది. ఇక శాఖపరమైన అంశాలపై పట్టు సాధించాలని సీఎం చంద్రబాబు మంత్రులకు హితబోధ చేశారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి పనులపై విస్తృత ప్రచారం చేసి ప్రజల్లోకి తీసుకువెళ్లాలని సీఎం సూచించారు. అధికారులు చెప్పేవన్నీ గుడ్డిగా నమ్మి బహిరంగ ప్రకటనలు చేయొద్దని చంద్రబాబు హితవు పలికారు. మంత్రులకు హనీమూన్ పీరియడ్ ముగిసిందని, ఇక శాఖాపరమైన అంశాలపై పట్టు సాధించాలని సీఎం చంద్రబాబు హితబోధ చేశారు. మంత్రివర్గ సమావేశం ముగిసిన తర్వాత రాజకీయ అంశాలపై జరిగిన చర్చలో మంత్రులకు సీఎం దిశానిర్దేశం చేశారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి పనులపై విస్తృత ప్రచారం చేసి ప్రజల్లోకి తీసుకెళ్లాలని సీఎం సూచించారు. అధికారులు చెప్పేవన్నీ గుడ్డిగా నమ్మొద్దని, శాఖలో ఏం జరుగుతోందో వాస్తవాలు తెలుసుకోవాలని సీఎం మంత్రులకు సూచించారు. అధికారులు చెప్పేవన్నీ గుడ్డిగా నమ్మి బహిరంగ ప్రకటనలు చేయొద్దని చంద్రబాబు అన్నారు. అధికారులు చెప్పే సమాచారాన్ని, వాస్తవ పరిస్థితిని బేరీజు వేసుకుని మాట్లాడాలని సీఎం దిశానిర్దేశం చేశారు. ఇటీవల ఒకరిద్దరు మంత్రులు గుడ్డిగా అధికారులు ఇచ్చిన తప్పులు సరిచేసుకోకుండా బహిరంగ ప్రకటన చేశారంటూ ఉదహరించారు. మంత్రివర్గ సమావేశంలో చర్చా సందర్భంగా పర్యాటక, స్పోర్ట్స్ విధానాల్లో స్థానిక ప్రతిభను ప్రోత్సహించాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. ఇప్పటికే వివిధ పాఠశాలలో క్రీడలకు సంబంధించి స్థానిక ప్రతిభను ప్రోత్సహించే చర్యలు చేపట్టామని మంత్రి నారా లోకేష్ తెలియజేశారు. విభిన్న ప్రతిభావంతులకు ప్రోత్సాహకాలు పెంచేలా శిక్షణ ఉంటుందని లోకేష్ తెలియజేశారు. మన సంస్కృతి, సాంప్రదాయాలు పెంపొందించేలా పర్యాటక రంగాన్ని మరింత అభివృద్ధి చేయాలని పవన్ సూచించారు. ఉపాధి అవకాశాలు కల్పించేలా పర్యాటకాభివృద్ధి జరగాలని దానిపై చర్చించారు. ఎస్ఐపిబి నిర్ణయం తీసుకున్న పరిశ్రమలు మొదలయ్యేలా చూడాలని పవన్ సూచించారు. రేషన్ బియ్యం అక్రమార్కులపై పీడీ యాక్ట్ తరహాలో కఠిన చర్యలు తీసుకోవాలని మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. 3 నెలల్లో విశాఖకు టీసీఎస్ వస్తుందని మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. 5 సంవత్సరాలలో 5 లక్షల ఉద్యోగాలే తమ లక్ష్యమని అన్నారు. గతంలో హైదరాబాద్లో రేస్ జరిగిందని, దీన్ని ఏపీలో ఇప్పుడు నిర్వహిస్తారని అడిగిన ప్రశ్నకు అప్పటి మంత్రి కోడిగుడ్డు పెట్టలేదని సమాధానమిచ్చారని ఎద్దేవా చేశారు. 3 నెలల్లో విశాఖకు టీసీఎస్ వస్తుందని మంత్రి నారా లోకేష్ తెలియజేశారు. శాసనసభలో ప్రశ్నోత్తరాల సమయంలో ఎమ్మెల్యేల ప్రశ్నలకు ఆయన సమాధానమిచ్చారు. 5 సంవత్సరాల్లో 5,05,000 ఉద్యోగాలే మా లక్ష్యమని అన్నారు. తెదేపా హయాంలో 2014 నుంచి 2019 మధ్యలో సుమారు 150 కంపెనీలు 50,000 మందికి ఉద్యోగాలు కల్పించాయని, పరిశ్రమలను ఆనాడు చొరవతో తీసుకొచ్చామన్నారు. అనేక సదస్సులు ఏర్పాటు చేసి విశాఖపై దృష్టి సారించామని, ముందు చూపుతో ఆనాడు డేటా సెంటర్ పాలసీ తీసుకొచ్చి అదానీ సంస్థతో ఒప్పందం చేసుకున్నామన్నారు. భూములు కేటాయించి శంకుస్థాపనలు చేశామని, కానీ అది ఆగిపోయిందన్నారు. 2019-24 మధ్య ఒక్క కాంక్లేవ్ జరగలేదని, ఒక్క పరిశ్రమ కూడా రాలేదని విమర్శించారు. బాధాకరమైన పరిస్థితి ఏంటంటే, గతంలో హైదరాబాద్లో రేసు జరిగిందని, దీన్ని ఏపీలో ఎప్పుడు నిర్వహిస్తారని అడిగిన ప్రశ్నకు అప్పటి మంత్రి కోడి గుడ్డు పెట్టలేదని సమాధానం ఇచ్చారని ఎద్దేవా చేశారు. ఆ రోజు నుంచే ఎక్కడికెళ్లినా ఐటీ మంత్రి ఇలా ఉంటారా అని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అవమానం జరిగిందన్నారు. ఇలా అయితే పరిశ్రమలు ఎలా వస్తాయని ప్రశ్నించారు. తాను మంత్రిగా బాధ్యతలు చేపట్టాక పలు కంపెనీలను కలిస్తే గత ప్రభుత్వంలో వాళ్లు వాటాలు అడిగారని చెప్పారు. దీంతో పరిశ్రమలు వెళ్లిపోయాయని అన్నారు. ఐటీ మొత్తం విశాఖపట్నానికి తీసుకొస్తామని ఆనాడు ఆయన చెప్తాం జరిగింది. అధ్యక్ష చంద్రబాబు నాయుడు గారి చొరవ వల్ల ఈరోజు ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా 20% మంది ఐటీ రంగంలో తెలుగులు ఉంటాం. నిజంగానే మనందరం గర్వపడాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. కానీ వాళ్ళు మన రాష్ట్రంలో పనిచేసేదానికి సరైన ఎకో సిస్టమ్ లేకపోవడం అనేది చాలా చాలా బాధాకరం. 2014 నుంచి 2019 మధ్యన ఒకసారి మనం చూస్తే అధ్యక్ష, సుమారుగా 150 కంపెనీలు 50,000 మందికి ఉద్యోగాలు కల్పించడం కూడా జరిగింది అధ్యక్ష. ఈ పరిశ్రమలని ఆనాడు తీసుకొచ్చాం. అంతేకాకుండా అనేక సందర్భాల్లో కాన్క్లేవ్స్ కూడా ఏర్పాటు చేసి వైజాగ్ ను ఫోకస్ ఏరియాగా తీర్చిదిద్దడం జరిగింది. ముందు చూపుతో డేటా సెంటర్ పాలసీ ఆనాడు తీసుకొచ్చి అదానితో కూడా ఒప్పందం కుదుర్చుకుని వాళ్ళు కూడా ఆనాడు భూములు కేటాయిస్తాం జరిగింది, శంకుస్థాపన చేస్తాం జరిగింది. కానీ అది ఆగిపోతాం జరిగింది అధ్యక్ష. 2019 నుంచి 24 చూస్తే అధ్యక్ష ఎలాంటి యాక్షన్ లేదు. ఒక్క కాన్క్లేవ్ జరగలేదు, ఒక్క పరిశ్రమ రాలేదు అధ్యక్ష. ఒక మంత్రిని బాధాకరమైన పరిస్థితి ఏంటంటే, ఆనాడు ఒక మంత్రిని అడిగారు అధ్యక్ష, ఆ రేస్ ఏదో హైదరాబాద్ లో జరుగుతుంటే ఇది మీరు ఎప్పుడు తీసుకొస్తారు ఆంధ్ర రాష్ట్రానికంటే, కోడి ఇంకా గుడ్డు పెట్టలేదు, లేదంటే గుడ్డు కోడి పెట్టలేదు ఏదో చెప్పాడు అధ్యక్ష. అది దేవుడి తెలియాలి ఏం చెప్పాడు. ఆ రోజు నుంచి ఆంధ్ర రాష్ట్రం అనేది ఎగతాళి చేశారు అధ్యక్ష. ఎక్కడికి వెళ్ళినా ఆంధ్ర రాష్ట్ర ఐటీ మంత్రి ఇలా ఉంటారా, ఇలా అవుతే పరిశ్రమలు ఎట్లా వస్తాయని కూడా వాళ్ళందరూ ఎగతాళి చేసే పరిస్థితి అధ్యక్ష. అంతేకాకుండా అధ్యక్ష, నేను మంత్రి అయిన తర్వాత అనేక కంపెనీల్లో కలిస్తే గత ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు చాలా స్పష్టంగా మన కంపెనీలో వాటాలు అడుగుతాం జరిగింది అధ్యక్ష.
వాటాలు అడిగారు అధ్యక్ష. దానివల్ల ఆ కంపెనీలన్నీ వెనక్కి వెళ్ళిపోయినాయి. అంటే ఐటీ కంపెనీల్లో కూడా వాటాలు అడిగే పరిస్థితికి వీళ్ళు వచ్చారు అధ్యక్ష. ఏం చెప్పాలి అధ్యక్ష? 2019-24 మధ్య రాష్ట్రంలో గంజాయి బ్లేడ్ బ్యాచ్లు పెరిగాయని, వీటిని అరికట్టడానికి స్పెషల్గా ఓ టాస్క్ ఫోర్స్ను ఏర్పాటు చేసినట్లు హోంమంత్రి వంగలపూడి అనిత తెలిపారు. వీరిని గుర్తించి ప్రొవైలింగ్ చేస్తున్నామని, అనుమానిత పాడుబడ్డ ప్రాంతాల్లో నిఘాను ఏర్పాటు చేశామని చెప్పారు. గంజాయికి సంబంధించి 5 ఏళ్లు బాగా విస్తృతం అయిందని, దీని నివారణకు అడిషనల్ డీజీ స్థాయి అధికారిని నియమించి కేబినెట్ ఆమోదం తీసుకున్నామని హోంమంత్రి అనిత తెలిపారు. వైకాపా ప్రభుత్వం గంజాయి బ్లేడ్ బ్యాచ్ ఆగడాలపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని హోంమంత్రి అనిత విమర్శించారు. 5 ఏళ్లలో జగన్ ఒక్కసారి కూడా సమీక్ష చేయలేదని, దీంతో దుండగులు రెచ్చిపోయారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గంజాయితో పాటు బ్లేడ్ బ్యాచ్ ఆగడాలు, వాటి కట్టడికి తీసుకుంటున్న చర్యలపై శాసనసభలో పలువురు సభ్యులు ప్రశ్నలు వేశారు. వీటికి హోంమంత్రి సమాధానమిచ్చారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి గంజాయి కట్టడి చర్యలు చేపట్టామని అనిత తెలియజేశారు. ప్రత్యేక టాస్క్ ఫోర్స్ సబ్ కమిటీ ఏర్పాటు చేశామని, దీంతో నేరస్తులను అణిచివేస్తామని చెప్పారు. సీఎం చంద్రబాబు ఇప్పటికే 7 సార్లు సమీక్ష నిర్వహించారని వివరించారు. గత 5 నెలల్లో 25,000 కిలోల గంజాయి పట్టుకున్నట్లు తెలియజేశారు. దీన్ని సాగు చేసిన, తరలించిన పీడీ యాక్ట్ కేసులు నమోదు చేస్తున్నట్లు తెలియజేశారు. ఆస్తులు సైతం జప్తు చేసేలా చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. 5 సంవత్సరాలు ఇందాక సభ్యులు మన వాసు గారు మాట్లాడినప్పుడు కనీసం గాంజా మీద కానీ, గాంజా బ్యాచ్ గురించి కానీ, బ్లేడ్ బ్యాచ్ గురించి కానీ దౌర్భాగ్యం ఏంటంటే ఒక సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తి ఏ రోజు కూడా ఒక రివ్యూ తీసుకోకపోవడం, ఒక ఇన్ఫర్మేషన్ కనీసం తెప్పించుకోకపోవడం అధ్యక్ష. దీని పర్యవసానం ఏదంటే 5 సంవత్సరాలు దీన్ని క్యారీ ఫార్వర్డ్ చేసుకొని ఈ రోజు ఇంతవరకు రావడం జరిగింది అధ్యక్ష. దీని నేపథ్యంలో ఈ రోజు ఈ గంజాయిని ఇమీడియట్ గా మనం అరికట్టాలి అనుకునేటప్పుడు చాలా ఎక్సర్సైజ్ చేసుకోవాల్సి వస్తుంది అధ్యక్ష. సిస్టమ్ ని కూడా మనం మళ్ళా రిపేర్ చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది అధ్యక్ష. ఇంతకు ముందు గాంజాయికి సంబంధించి పైనుంచి ఏజెన్సీ నుంచి కిందకు వచ్చే సిచ్యువేషన్ లో ఎన్ని చెక్ పోస్టులు ఉన్నాయని నేను వైజాగ్ సిపి గారిని ఒకసారి నేను హోమ్ మినిస్టర్ అయిన వెంటనే మాట్లాడితే కేవలం 2 సీసీ కెమెరాలు ఉన్నాయి, చెక్ పోస్టులు ఉన్నాయి, దాని దగ్గర 2 సీసీ కెమెరాలు ఉన్నాయని చెప్పారు అధ్యక్ష. అంటే చెక్ పోస్టులు కూడా పెట్టుకోలేని పరిస్థితులు అయిపోయింది. ఈ రోజు మళ్ళా తిరిగి గాంజా నిర్మూలనకి పర్టికులర్ గా ఎక్కడెక్కడైతే ఏరియాస్ నుంచి అయితే మనకి ట్రాన్స్పోర్ట్ జరుగుతుందో ఆ ట్రాన్స్పోర్ట్ అన్ని ఏరియాలలోని కూడా చెక్ పోస్టులు ఏర్పాటు చేసుకున్నాం. చెక్ పోస్టుల దగ్గర సీసీ కెమెరాస్ ఏర్పాటు చేసుకున్నాం అధ్యక్ష. ఏ గాంజా తీసుకునే వ్యక్తి కూడా ఎక్కడ కూడా తప్పించుకోకూడదనే ఉద్దేశంతోనే సర్వేలెన్స్ కింద సీసీ కెమెరాలు ఆల్రెడీ ఫిక్స్ చేస్తున్నాం అధ్యక్ష. దీని నేపథ్యంలోనే మనం అర్థం చేసుకుంటే అధ్యక్ష, ఈ 5 నెలల కాలంలో మనం వచ్చిన ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చిన 5 నెలల కాలంలోనే సుమారుగా 25,000 కేజీల గాంజాని ఈ రోజు పట్టుకొని గవర్నమెంట్ స్వాధీనం చేసుకునే పరిస్థితి, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు పట్టుకుని స్వాధీనం చేసుకునే పరిస్థితి కనిపించింది అధ్యక్ష. దగ్గర 916 మందిని కూడా ఈ రోజు మనం జూన్ నుంచి అక్టోబర్ వరకు చూసుకుంటే 916 మంది మీద ఆల్రెడీ కేసులు నమోదైన వాళ్ళందరూ కూడా వెళ్ళారు అధ్యక్ష. రాష్ట్రంలో అన్ని లిఫ్టులు ప్రస్తుతం శిథిలావస్థలో ఉన్నాయని మంత్రి నిమ్మల రామానాయుడు ఆందోళన వ్యక్తం చేశారు. తాళ్లూరు లిఫ్టుకు సంబంధించి పీఎస్సీ పైపుల స్థానంలో ఎంఎస్ పైపుల ఏర్పాటుకు అంచనాలు రూపొందిస్తున్నామని పేర్కొన్నారు. వైసీపీ ప్రభుత్వ వైఖరి కారణంగా రాష్ట్రంలో ఇరిగేషన్ వ్యవస్థ 20 ఏళ్లు వెనక్కి వెళ్లిపోయిందని నిమ్మల రామానాయుడు ఆందోళన వ్యక్తం చేశారు. పుష్కర ఎత్తిపోతల పథకంలో భాగమైన తాళ్లూరు లిఫ్ట్ పైపులు లీకేజీలపై అసెంబ్లీలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు ఏపీ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు సమాధానం చెప్పారు. లిఫ్ట్ స్కీమ్ల నిర్వహణ, మోటార్ల మరమ్మతులకు చంద్రబాబు ప్రాధాన్యత ఇవ్వగా జగన్ ఎత్తిపోతలను నిర్వీర్యం చేశారని ఆరోపించారు. అందుకే జగన్ హయాంలో 1040 లిఫ్ట్ స్కీములకు గాను 450 స్కీములు మూతపడ్డాయని తెలిపారు. జగన్ పాలన పాపం ఫలితంగా లిఫ్ట్ స్కీములు పనిచేయక 4 లక్షల ఎకరాలు బీడుపడ్డాయని ఆవేదన వ్యక్తం చేశారు. తాళ్లూరు లిఫ్ట్ మాత్రమే కాదని రాష్ట్రంలో అన్ని లిఫ్ట్లు ప్రస్తుతం శిథిలావస్థలో ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. తాళ్లూరు లిఫ్ట్కు సంబంధించి పీఎస్సీ పైపుల స్థానంలో ఎంఎస్ పైపుల ఏర్పాటుకు అంచనాలు రూపొందిస్తున్నామని మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. వైసీపీ ప్రభుత్వ వైఖరి కారణంగా రాష్ట్రంలో ఇరిగేషన్ వ్యవస్థ 20 ఏళ్లు వెనక్కిపోయిందని నిమ్మల రామానాయుడు ఆందోళన వ్యక్తం చేశారు. గత 5 ఏళ్ల జగన్ పాలనలో అన్ని రంగాలు నిర్వీర్యమయ్యాయన్నారు. సంక్షేమం పేరుతో జగన్ రాష్ట్రాన్ని దోచుకున్నాడని ఆరోపించారు. సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నాయకత్వంలో ప్రజల ఆకాంక్షలు తీర్చే మంచి ప్రభుత్వం వచ్చిందని, కేంద్రంలో ప్రధాని మోదీ సహకారం అందిస్తున్నారని అన్నారు. జగన్ ఇసుకను దోపిడీకి వినియోగిస్తే చంద్రబాబు ప్రజలకు ఉచితంగా అందిస్తున్నారన్నారు. ఇసుక కొరత లేకుండా బోట్స్మన్ సొసైటీలను పెంచుతున్నామని తెలియజేశారు. మరి ఏదైతే ఈ యొక్క స్కీమ్స్ గురించి ఏదైతే ఆయన చెప్పారో, వాస్తవం అధ్యక్ష, ఏదైతే పుష్కరాకు సంబంధించి 1,80,000 టార్గెట్ ఉంది ప్రభుత్వం. కానీ ప్రెసెంట్ చూస్తే 1,40,000 ఎకరాలకు మాత్రమే
నీరు ఇస్తున్నమాట వాస్తవం అధ్యక్ష. దీనికి గల కారణం ఏంటంటే ఏదైతే లిఫ్ట్ స్కీమ్స్ గత 5 సంవత్సరాల పాలనలో నిర్వీర్యం చేసేసినట్టు పరిస్థితులు, అంటే మోటార్లు రిపేర్ వస్తే బాగు చేయించేటువంటి పరిస్థితి లేదు. ఏదైతే మెయింటెనెన్స్ అవుతే జీరో మెయింటెనెన్స్ అధ్యక్ష. ఒక పుష్కరానే కాదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 1040 లిఫ్ట్ స్కీమ్స్ ఉంటే అందులో 450 లిఫ్ట్ స్కీమ్స్ మొత్తం మరి మూతపడినటువంటి పరిస్థితి అధ్యక్ష. దీనివల్ల దగ్గర దగ్గర 4-5 లక్షల ఎకరాలు ఎత్తిపోతల మీద ఆధారపడినటువంటివి మొత్తం బీడుగా మారినటువంటి పరిస్థితి అధ్యక్ష. ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే లిఫ్ట్ స్కీమ్స్ అన్నింటినీ కూడా ఒక ఏజెన్సీకి ఇచ్చి దాన్ని ఏమైనా ఒక 10 years మెయింటెనెన్స్ ఇచ్చి పనిచేయాలనేటువంటి ఆలోచనతో ఈ ప్రభుత్వం ఉంది అధ్యక్ష. వైద్య ఆరోగ్య శాఖలో పొరుగు సేవల సిబ్బందికి పెండింగ్ వేతనాలు చెల్లించడంపై ఆ సంస్థ ఉద్యోగులు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు కృతజ్ఞతలు తెలిపారు. 2 ఏళ్లుగా అపరిష్కృతంగా ఉన్న సమస్యను 4 వారాల్లోనే పరిష్కరించినందుకు పవన్ కళ్యాణ్ కి రుణపడి ఉంటామన్నారు. వైద్య ఆరోగ్య శాఖలో పొరుగు సేవల సిబ్బందికి పెండింగ్ వేతనాలు చెల్లించడంపై ఆ సంస్థ ఉద్యోగులు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు కృతజ్ఞతలు తెలియజేశారు. ఆప్కాస్ ద్వారా ఉద్యోగాల్లో చేరి 2 ఏళ్లుగా విధులు నిర్వహిస్తున్నా జీతాలు రావడం లేదని ఇటీవల వారంతా ఉప ముఖ్యమంత్రి పవన్ ను కలిసి విన్నవించారు. జీతాలు ఇప్పించడంతో పాటు ఉద్యోగ భద్రత కల్పించాలని కోరారు. సమస్య పరిష్కరిస్తానని చెప్పిన పవన్ కళ్యాణ్ సంబంధిత శాఖ ఉన్నతాధికారులతో మాట్లాడారు. దీంతో వేతన బకాయిలు చెల్లించాలని ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు విడుదలయ్యాయి. దీంతో అవుట్సోర్సింగ్ ఉద్యోగులు మంగళగిరిలోని క్యాంపు కార్యాలయం వద్ద డిప్యూటీ సీఎంను కలిసి కృతజ్ఞతలు తెలియజేశారు. 2 ఏళ్లుగా అపరిష్కృతంగా ఉన్న సమస్యను 4 వారాల్లోనే పరిష్కరించినందుకు పవన్ కళ్యాణ్ కి రుణపడి ఉంటామన్నారు. పవన్ కళ్యాణ్ గారు ఒక్కసారి మాట ఇస్తే అది జరుగుతుంది అని చెప్పేసి చాలాసార్లు విన్నాము. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి మాట భీష్మ ప్రతిజ్ఞ, ఆయన చెప్తే చేస్తారని ఈరోజు నిరూపించుకున్నారు. ఇలాంటి చిన్న అణగారిన వర్గాల చిన్న జీతాల వాళ్ళని సంతోషపెట్టి మమ్మల్ని మా ప్రాబ్లంని నెల రోజుల లోపల తీర్చినందుకు మేము పవన్ కళ్యాణ్ గారికి రుణపడి ఉంటాము. ఎప్పుడు కూడా వారి అడుగుజాడలు నడుస్తామని ఇక్కడ ఇప్పుడు మేము వచ్చిన 12 జిల్లాల నుంచి అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తులు ఎవరైతే జీతాలు రాక 22 నెలల నుంచి బాధపడుతున్నామో వాళ్ళందరము సార్కి రుణపడి ఉంటాము. సార్ పవన్ కళ్యాణ్ సార్ చాలా ధన్యవాదాలు సార్. గన్నవరం బస్ డిపో నుండి తిరుపతి జగల్దాపూర్ రూట్లకు ప్రయాణికుల రద్దీ దృష్ట్యా నూతన సర్వీసులను ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు ప్రారంభించారు. ప్రయాణికుల రద్దీ దృష్ట్యా రానున్న రోజుల్లో మరిన్ని సర్వీసులను కూడా అందుబాటులోకి తీసుకువస్తామని తెలిపారు. అతి త్వరలో మల్లవల్లి పారిశ్రామిక వాడలో అశోక్ లేలాండ్ కంపెనీ ప్రారంభం కానుందని, 1000 మందికి ఉద్యోగ అవకాశాలతో పాటు నూతన బస్సుల తయారీ మొత్తం ఇక్కడే జరగనుందని వెల్లడించారు. రాష్ట్ర ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పించడమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని గన్నవరం నియోజకవర్గం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు అన్నారు. నిన్న సాయంత్రం గన్నవరం బస్ డిపో నుండి తిరుపతి జగల్దాపూర్ రూట్లకు ప్రయాణికుల రద్దీ దృష్ట్యా నూతన సర్వీసులు ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా అధికారులు ఆయనకు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. అనంతరం జెండా ఊపి బస్సులను ఎమ్మెల్యే యార్లగడ్డ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రయాణికుల రద్దీ దృష్ట్యా రానున్న రోజుల్లో మరిన్ని సర్వీసులను కూడా అందుబాటులోకి తీసుకువస్తామని తెలియజేశారు. రాష్ట్రంలో గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో రోడ్లు అన్ని గుంతలతో నిండిన పరిస్థితి ఏర్పడిందన్నారు. గతంలో ఎప్పుడూ ఇంత దారుణమైన పరిస్థితులు లేవని అన్నారు. అతి త్వరలో మల్లవల్లి పారిశ్రామిక వాడలో అశోక్ లేలాండ్ కంపెనీ ప్రారంభం కానుందని, 1000 మందికి ఉద్యోగ అవకాశాలతో పాటు నూతన బస్సుల తయారీ మొత్తం ఇక్కడే జరుగుతుందని వెల్లడించారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా కూటమికి చారిత్రాత్మక విజయం అందజేశారని అన్నారు. రాష్ట్రం అభివృద్ధి కోసం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్, మంత్రి లోకేష్ నిరంతరం పోరాడుతున్నారని తెలియజేశారు. అంతకుముందు ఎప్పుడు లేనట్టుగా నవ్వుతున్న భవిష్యత్ రీతిలో చంద్రబాబు నాయుడు గారు అనుభవజ్ఞైన ఎక్స్పీరియన్సెస్ గ్రేటర్ దాన్ టీచర్ అనేది వివేకానంద సూక్తి. దానికి నిలువెత్తు పర్యాయపదం చంద్రబాబు నాయుడు గారు అంటున్న ఏమాత్రం సందేహం లేదు. చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వస్తే ముఖ్యమంత్రి అయితే ఈ రాష్ట్ర దశ మారుతుందని ప్రజలు చారిత్రాత్మక అవసరంగా భావించి నవ్వుతున్న భవిష్యత్ రీతిలో అత్యధిక మ్యాండేట్ కట్టబెట్టారు. ఆ మ్యాండేట్ కట్టబెట్టిన దానికి అనుగుణంగా ప్రజాప్రభుత్వం పరిపాలించడం జరుగుతుంది. అలాగే పవన్ కళ్యాణ్ గారు, అలాగే బీజేపీ నాయకులు. పవన్ కళ్యాణ్ గారు కూడా కేవలం వైసీపీ వ్యతిరేక ఓటు చేయాలనివ్వనన్న ఏకైక లక్ష్యంతో సింగిల్ పాయింట్ ఏజెండాగా 3 సంవత్సరాల ముందు నుంచి మాట్లాడిన పరిస్థితి. రాబోయే కాలంలో 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని ఏదైతే హామీ ఇచ్చారో లోకేష్ బాబు యువగళం పాదయాత్రలో ఆ దిశగా ప్రభుత్వం పనిచేస్తుంది. నా నియోజకవర్గం నుంచి కూడా అట్లీస్ట్ 20-30 వేలు 40 వేలు ఉద్యోగాల 20 లక్షల్లో మనం ఇవ్వబోతున్నామని సగర్వంగా చెప్తున్నాం. ఎవరైతే అడ్మినిస్ట్రేషను, ప్రభుత్వం, ప్రజల యొక్క బాధలు తెలిసినటువంటి నాయకులు పరిపాలనలో ఉంటేనే ప్రజల కష్టాలు తీరేటువంటి పరిస్థితి వస్తుంది. ఈరోజు ఎందుకంటే ఒక చక్కటి ప్రభుత్వానికి ప్రజలందరూ కూడా అవకాశం ఇచ్చారు.
ప్రజల ఆలోచనకి వారి యొక్క ఆకాంక్షలకి అనుగుణంగా ఈ రోజున కూటమి ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. అందుట్లో భాగంగానే ఆర్టీసీ రంగాన్ని, ఆర్టీసీ సంస్థని పరిరక్షిస్తూ మరి స్థానిక శాసనసభ్యులు వారి యొక్క సూచనలు, వారి యొక్క సలహాలు తీసుకొని ప్రజలకు చేరువగా ఆర్టీసీ సంస్థని ప్రజలు సురక్షంగా వారి యొక్క గమ్యానికి చేరే విధంగా ఆర్టీసీలు ఉన్నటువంటి అధికారులందరినీ కూడా కోఆర్డినేషన్ చేసుకొని ఎమ్మెల్యేలు, మా చైర్మన్ గారు, రాష్ట్ర చైర్మన్ గారు కొనగల నారాయణ గారి యొక్క ఆధ్వర్యంలో మరి అందరం కూడా మంచిగా ఈ యొక్క ప్రభుత్వానికి మంచి పేరు తెచ్చే విధంగా మేమందరం కూడా పనిచేస్తాం. రాబోయే రోజుల్లో ఇంకా ప్రజలు మెరుగైనటువంటి ఫలితాలని అందుకుంటారని చెప్పి తెలియజేస్తాం. శాసనసభకు రాకుండా జగన్ చిన్నపిల్లవాడిలా మారం చేస్తున్నాడని మాజీ మంత్రి దేవినేని ఉమా ధ్వజమెత్తారు. ధైర్యం ఉంటే శాసనసభకు వచ్చి లెక్కలు చెప్పాలని డిమాండ్ చేశారు. 5 ఏళ్ల వైసీపీ పరిపాలనలో ఏ విధంగా విధ్వంసం జరిగిందో కూటమి ప్రభుత్వం చెబుతుందని తేల్చి చెప్పారు. ప్రజావేదిక విధ్వంసంతో ప్రారంభమైన వైసీపీ అవినీతి, అసమర్థ పాలన 11 సీట్లకు పరిమితమైన ఇంగిత జ్ఞానం, జ్ఞానోదయం కాలేదన్నారు. ప్రభుత్వం అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పలేక సభకు రావటం లేదని దుయ్యబట్టారు. నువ్వు అధికారంలో ఉన్న 5 ఏళ్లలో ప్రభుత్వ యంత్రాంగం నీ చేతిలో ఉంటే పోలీస్ యంత్రాంగంతో అడ్డగోలుగా తప్పుడు పనులన్నీ కొంతమంది అధికారులు అడ్డం పెట్టి చేశావు. నీ పార్టీకి సంబంధించిన ఆనాడు ఎంపీనే గుండెల మీద రౌడీలను పెట్టి అరికాళ్ళ మీద కొట్టి గుంటూరు సబ్ జైల్లోనే చంపాలనే ప్రయత్నం చేశారు. న్యాయస్థానాలు కాపాడాయి, న్యాయదేవత కాపాడింది. నీ పార్టీ ఎంపీ నియోజకవర్గానికి వస్తానంటేనే రైళ్లు తగలబెట్టాలనే ప్రయత్నం చేశాం, వస్తే చంపించాలనే ప్రయత్నం చేశాం. ప్రజావేదిక విధ్వంసంతో ప్రారంభమైన నీ విధ్వంసం, నీ జేసీబీ పరిపాలన ప్రతి శుక్రవారం అరెస్టులు, శనివారం ఆదివారం కూల్చివేతలు. వీటి సమాధానాలు ఉన్నాయా? డాక్టర్ సుధాకర్ దగ్గర నుంచి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు సంబంధించిన ఇన్ని వందల మంది మీద తప్పుడు కేసులు పెట్టి, ఎంతమంది శాసనసభ్యుల మీద తప్పుడు కేసులు పెట్టి, ఎంతమంది పారిశ్రామికవేత్తలను భయపెట్టి, ఎంతమంది పారిశ్రామికవేత్తలతో కప్పం కట్టించాం, ఎన్ని వేల కోట్ల దోపిడీ చేశాం. శాసన మండలిలో వాలంటీర్ వ్యవస్థ లేదని ఆ శాఖ మంత్రి డోల బాలవీరాంజనేయ స్వామి ప్రకటించడం బాధాకరమని వాలంటీర్స్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లంకా గోవిందరాజులు ఆవేదన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వం వాలంటీర్ వ్యవస్థ గురించి సరైన నియామకాలు చేపట్టకపోతే ప్రస్తుత ప్రభుత్వం వారికి ఉద్యోగ భద్రత కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేయాలన్నారు. 5 నెలలుగా పెండింగ్లో ఉన్న బకాయిలు చెల్లించాలని, 10,000 గౌరవ వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. వాలంటీర్లకు న్యాయం చేయాలని కోరుతూ విజయవాడలో ఆంధ్రప్రదేశ్ వాలంటీర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం జరిగింది. క్యాండిల్స్ చేతబూని తమ జీవితాల్లో వెలుగులు ప్రసరింపజేయాలని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లంకా గోవిందరాజులు మాట్లాడుతూ శాసన మండలిలో వాలంటీర్ వ్యవస్థ లేదని ఆ శాఖ మంత్రి డోల బాల వీరాంజనేయ స్వామి ప్రకటించడం సిగ్గుచేటన్నారు. ఎన్నికల సమయంలో చంద్రబాబు నాయుడికి, కూటమి నేతలకు ఈ విషయం తెలియదా అని ప్రశ్నించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ ప్రకారం 2,60,000 మంది వాలంటీర్లకు న్యాయం చేయాలని కోరారు. గత ప్రభుత్వం వాలంటీర్ వ్యవస్థ గురించి సరైన నియామకాలు చేపట్టకపోతే ప్రస్తుత ప్రభుత్వం వారికి ఉద్యోగ భద్రత కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేయాలన్నారు. 5 నెలలుగా పెండింగ్లో ఉన్న బకాయిలు చెల్లించాలని, 10,000 గౌరవ వేతనం ఇచ్చేలా చర్యలు చేపట్టాలని కోరారు. రాజకీయ ఒత్తిళ్లతో రాజీనామా చేసిన వాలంటీర్లను మానవతా దృక్పథంతో కొనసాగించి సీఎం చంద్రబాబు నాయుడు తన మాట నిలబెట్టుకోవాలన్నారు. విజయవాడ వాలంటీర్లు కలిపి అఖిల భారతీయ సమాఖ్య ఆధ్వర్యంలో ఈరోజు కొవ్వొత్తుల యొక్క శాఖ యొక్క నిరసన తెలియజేయడం జరుగుతుంది. ప్రధానంగా ఎన్నికల ముందు ఈ ప్రభుత్వం ఏ మాత్రమైనా వాగ్దానం ఇచ్చిందని చెప్పి ఒకసారి గుర్తు చేసుకోవాలి. ఎన్నికల ముందు ఎలాంటి వాగ్దానం చేశారు? జగన్మోహన్ రెడ్డి మిమ్మల్ని మానస పుత్రిక అని చెప్పుకుంటారు తప్ప మీకేం న్యాయం చేయట్లేదమ్మా. మీకు ఉద్యోగ భద్రత కల్పించేది నేను. ఉద్యోగ భద్రత కల్పించడంతో పాటు మీకు ఈరోజు రేట్లు పెరిగినాయి, ఆ రేట్లు తగ్గట్టు మీకు ఇవ్వాలంటే 10,000 రూపాయలు నేను గౌరవేతనం పెంచుతానని చెప్పి ఎన్నికల వాగ్దానం బలంగా చెప్పిన చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఎన్నికల కూటమిగా ఏర్పడి అదే ప్రచారం విపరీతంగా కొట్టుకుంటూ మాది గ్యారంటీ అని చెప్పిన మీరు ఈ రోజున ఏం చెప్తున్నారు? ఎన్నికల ముందు ఒక మాట, ఎన్నికల తర్వాత ఇంకో మాట అంటే ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి ఈ రోజున వాలంటీర్లు చేసినప్పుడు మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాం. గత ప్రభుత్వం మాలల సంక్షేమాన్ని నిర్లక్ష్యం చేసిందని, కూటమి ప్రభుత్వం మాలల సంక్షేమానికి కట్టుబడి ఉందని ఏపీ మాల సంక్షేమ సహకార ఆర్థిక సంస్థ లిమిటెడ్ చైర్మన్ డాక్టర్ పెదపూడి విజయ్ కుమార్ స్పష్టం చేశారు. మాల యువతను సంక్షేమ అభివృద్ధి రంగాల్లో భాగస్వామ్యులను చేసేందుకు చైర్మన్గా తన వంతు సహకారం అందిస్తానని స్పష్టం చేశారు.
తాడేపల్లిలోని షెడ్యూల్ కులాల కార్పొరేషన్ ఆఫీసులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాల సంక్షేమ సహకార ఆర్థిక సంస్థ లిమిటెడ్ చైర్మన్గా డాక్టర్ పెదపూడి విజయ్ కుమార్ బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్, శాసనసభ్యులు ఏలూరి సాంబశివరావు, అశోక్ రెడ్డి, విజయ్ కుమార్, గిడ్డి సత్యనారాయణ, ఉగ్ర నరసింహారెడ్డి, ఏపీ మారిటోరియం బోర్డు చైర్మన్ దామచర్ల సత్య పాల్గొని విజయ్ కుమార్కు శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం చైర్మన్ విజయ్ కుమార్ మాట్లాడుతూ మాల కార్పొరేషన్ చైర్మన్గా అవకాశం కల్పించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఇతర పెద్దలకు నా నమస్కారాలు తెలియజేస్తున్నానన్నారు. గత 5 సంవత్సరాల పాటు సంక్షేమ రంగాన్ని తుంగలో తొక్కడంతో పాటు ఎంతో నిర్లక్ష్యానికి గత ప్రభుత్వం గురి చేసిందన్నారు. ఎస్సీ కార్పొరేషన్ ద్వారా మాల యువత అభివృద్ధికి అందించాల్సిన పథకాలను ఇవ్వకుండా దారి మళ్లించారని విమర్శించారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ముఖ్యమంత్రి ఎంతో నిబద్ధతతో కార్పొరేషన్ ద్వారా అందించాల్సిన పథకాలు అందించేందుకు కృతనిశ్చయంతో పనిచేస్తున్నారని వెల్లడించారు. మాల యువతను సంక్షేమ అభివృద్ధి రంగాల్లో భాగస్వాములను చేసేందుకు చైర్మన్గా తన వంతు సహకారం అందిస్తానని స్పష్టం చేశారు. మాలల సంక్షేమానికి ప్రభుత్వం ఎంతో అనుకూలంగా ఉందని, మాల యువతకు కార్పొరేషన్ ద్వారా అనేక పథకాలు అందిస్తానని పేర్కొన్నారు. కార్తీక మాసాన్ని పురస్కరించుకుని కృష్ణా జిల్లా బాపులపాడు మండలం వీరవల్లి షిరిడి సాయిబాబా వారి ఆలయంలో కార్తీక వన సమారాధనను ఘనంగా నిర్వహిస్తున్నారు. వీరవల్లితో పాటు చుట్టుపక్కల గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో తరలివచ్చి సాయిబాబాను దర్శించుకుని భక్తులు అన్నప్రసాదాన్ని స్వీకరించారు. కార్తీక మాసం సందర్భంగా కృష్ణా జిల్లా బాపులపాడు మండలం వీరవల్లి గ్రామంలో కొలువైన శ్రీ షిరిడి సాయిబాబా ఆలయంలో కార్తీక వన సమారాధన కన్నుల పండుగగా సాగింది. ఆలయంలో శివలింగంతో షిరిడి సాయిబాబా వారికి అర్చకులు శ్రీనివాసరావు ఆధ్వర్యంలో పంచామృతాలతో అభిషేకాలు నిర్వహించారు. అనంతరం మహిళలు అష్టోత్తరం, లలితా సహస్రనామం, విష్ణు సహస్రనామం, షిరిడి సాయిబాబా చాలీసా పారాయణం చేశారు. అనంతరం విచ్చేసిన భక్తులు స్వామివారిని దర్శించుకుని అన్నప్రసాదాన్ని స్వీకరించారు. ప్రతి ఏటా కార్తీక మాసంలో భారీ స్థాయిలో కార్తీక సమారాధన నిర్వహిస్తున్నామని కోడెబోయిన బాబీ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు కోడెబోయిన బాబీ, రావి ఈశ్వర్, లంకా బేబీ సరోజిని, లంకా సరోజినీ దేవి, తవ్వ ఆదలక్ష్మి, లంకా పద్మశ్రీ, లింగమనేని సరిత, పులి రంగారావు, నామాల గాంధీ తదితర భక్తులు పాల్గొన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.